హలో అండి. నేనైతే ఇప్పుడు ఇడ్లీకి నానబెడుతున్నాను. మిల్లెట్స్ రాగులతో ఇడ్లీ వేసుకోమని మా అమ్మకి ఎంత చెప్పినా కూడా ఏమైనా రవ్వతోనే మినపప్పుతోనే వేస్తుంది, ఇడ్లీ రవ్వతోనే. ఆమెకి ఈ వీడియో పంపిద్దామని నేను ఈ వీడియో వేస్తున్నా. ఇడ్లీకి ఎట్లా నానబెట్టుకోవాలో చూపిస్తున్నాను. మా అమ్మతో పాటు మీరు కూడా అందరు చూడండి ఒకసారి. అయితే మనము ఎలాగూ రైసే తింటున్నాం. ఈ మిల్లెట్స్ తిందామంటే చక్కగా తినబుద్ధి కాదు. ఆ రైస్ ఎట్లాగో లంచ్లో రైస్ తింటున్నాం, కనీసం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోనైనా మిల్లెట్స్ రాగులతో చేసుకున్న ఇడ్లీ తింటే కొంచెమన్నా కాల్షియం, ఫైబరు అవన్నీ వస్తాయి. మన మోకాల నొప్పులు అవన్నీ తగ్గుతాయి. డైజెషన్ సిస్టము అంత బాగుంటుంది. గ్యాస్ట్రిక్ అవన్నీ రాకుండా బాగుండాలంటే ఆల్మోస్ట్ అందరూ మిల్లెట్స్ లంచ్లో కూడా తింటున్నారు. బ్రౌన్ రైస్ తింటున్నారు. మనం బ్రౌన్ రైస్ తినట్లేము, మిల్లెట్స్ తినట్లేము. నైట్ రొట్టెలు కూడా చక్కగా తినము, జొన్న రొట్టెలు. కొన్ని అన్నా మనం ఫాలో అవుతాం. ఇదైతే ఈజీ ఉంటుంది, ఎందుకంటే ఇడ్లీ ఎట్లా వేసినా తినబుద్ధి అవుతుంది. ఇది ఇట్లా వేసి ఇంకా మంచి టేస్ట్ ఉంటుంది. ఆ వైట్ ఇడ్లీ కంటే ఇట్లా ఇది బాగుంటుందండి. ఈ ఇడ్లీ కోసం నేను ఎట్లా చేస్తున్నానో ఒక్కసారి, ఎట్లా నేను దాన్ని నానబెట్టుకోవడానికి ప్రాసెస్ ఏంటో ఒక్కసారి అయితే చూడండి అందరు. మిల్లెట్స్ ఉన్నాయి కదండి, ఇగో ఈ మిల్లెట్స్. మేము ఇద్దరమే ఉన్నాం ఇప్పుడు ప్రజెంట్ ఇంట్లో, కాబట్టి ఇద్దరికే కాబట్టి తక్కువ నానబెడుతున్నా. అయ్యో, ఈ హాఫ్ కప్పు ఇవేంటి మిల్లెట్స్ కొర్రలు పోస్తున్నా. ఇగో హాఫ్ కప్పు రాగులు, చూడండి హాఫ్ కప్పు రాగులు పోస్తున్నా. హాఫ్ కప్పు ఫుల్ కప్ అయింది కదా. తర్వాత మినపప్పు, ఇది మినపప్పు హాఫ్ కప్పు పోసుకుంటే సరిపోతుంది. హాఫ్ కప్పు కూడా అవసరం లేదు. మేము ప్రజెంట్ ఇంట్లో నలుగురం ఉన్నప్పుడు చాలా ఎక్కువనే పోస్తుంది. అక్కడ ఇద్దరమే ఉన్నాం కాబట్టి ఇవే పోస్తున్నా. చూడండి ఇది ఈ మూడైనా సరిపోతుంది, ఇంకా అన్ని రకాలు వేసుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు నా దగ్గర ప్రజెంట్ ఉన్నాయి ఇవి కొర్రలను, రాగులు, మినపప్పు. ఈ విధంగా అయితే 2-3 సార్లు కడగాలి. మంచినీళ్ళు ఉన్నాయి కదా, ఈ విధంగా కడిగి అయితే పెట్టుకోవాలండి. నైట్ మళ్ళీ ఒక 3-4 అవర్స్ నానుతాయి. నానిన తర్వాత 3-4 అవర్స్ నానిన తర్వాత మనమైతే రుబ్బుకోవాలి నైట్. ఇగో ఈ విధంగా అయితే పట్టు పెట్టుకున్నానండి. రేపు మార్నింగ్ వరకు చూద్దాం ఇది ఎట్లా అవుతుందో. చూసారా అండి, మార్నింగ్ వరకు పిండి ఎలా పులిసిపోయిందో. చాలా నీట్గా మంచిగా పులిసిపోతుంది పిండి అయితే. ఈ మిల్లెట్స్ రాగులతో చేస్తే మాత్రం మంచిగా పులుస్తుంది పిండి. ఈ విధంగా పులిసిన పిండిలో కొంచెం సాల్ట్ వేసుకోవాలి, చిటికెడంతా సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి పిండిని అయితే. పిండి మెయిన్గానైతే మెత్తగా రుబ్బుకోవాలండి, చాలా మెత్తగా రావాలి పిండి రుబ్బుకోవడం అయితే. ఈ విధంగా రుబ్బుకున్న తర్వాత ఇట్లా నైట్ అంతా పెడితే ఇట్లా మంచిగా పులుస్తుంది. దీంట్లో చిటికెడు సాల్ట్ వేసి ఇడ్లీ పెట్టుకోవడమే. అయితే ఇడ్లీ ప్లేట్స్కి అయితే కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసి అయితే ఇడ్లీలు అయితే పెట్టుకోవాలండి. అయితే వీడియో చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చినట్లయితే కామెంట్స్ కూడా చెప్పండి. మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఇడ్లీలు అయితే అన్నీ వేసుకొని పెట్టుకోవాలి. ఒక 12 మినిట్స్ ఉడికించుకోవాలండి స్టవ్ మీద. 10 to 12 మినిట్స్ ఫస్ట్ ఎసరు పెట్టుకున్నాను నేను, గిన్నెలో ఎసరు పెట్టుకొని ఎసరు వచ్చిన తర్వాత ఇడ్లీలు పెట్టాను. ఉడికిపోయినాయండి ఇడ్లీలు అయితే. 12 మినిట్స్ అయిపోయింది, మంచిగా ఉడికిపోయినాయి. ఉడికిన వెంటనే తీయొద్దండి, ఒక 5 మినిట్స్ అట్లనే ఉంచాలి స్టవ్ మీద. 5-10 మినిట్స్ ఉంచి తర్వాత ఇప్పుడు తీస్తే మంచిగా వస్తాయి ఇడ్లీలు అయితే.
ఉడికిన వెంటనే తీస్తే మాత్రం అస్సలు బాగా రావు, అతుక్కపోతుంటాయి అంత. ఇలాంటి ఇడ్లీలు అయితే చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ షుగర్ ఉన్న వాళ్ళకి కానీ థైరాయిడ్ ఉన్న వాళ్ళకి కానీ ఎవరికైనా చాలా చాలా హెల్దీ అండి. ఈ ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. మరో వీడియోతో కలుసుకుందామండి. ఉంటానండి. బాయ్ మరి.